డిపార్ట్మెంట్ అధికారులు, వారితో పాటు వివిధ శాఖల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గ్రామాల్లో వచ్చిన కోతుల గురించి పార్లమెంట్లో చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పార్లమెంట్లో చట్టాలు చేసి దేశాన్ని కాపాడాల్సిన స్థితి నుంచి కోతుల నుంచి మనుషులు ఎట్లా కాపాడాలనే చర్చ, ఈ చర్చ ఇక్కడికి వచ్చేకంటే ముందు ఆల్రెడీ లాస్ట్ సెషన్ లోపల కొంతమంది ఎంపీస్ పార్లమెంట్లో 0 అవర్లో రేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, రాను రాను ఫారెస్ట్లు తగ్గిపోతూ ఉన్నాయి, మనుషుల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, హ్యాబిటేషన్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. సో కరీంనగర్ లాంటి ప్లేస్లో మా డిఎఫ్ఓలు ఎవరు చెప్పలేదు కానీ బ్లాస్టింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే కొండలు గుట్టల మీద జంతువులు ఉండాలో వాటిని అన్నింటినీ మనుషులు బ్లాస్ట్ చేసి వాటిని గ్రానైట్ కోసమని ఇంకో దాని కోసం అని చెప్పి బ్లాస్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ అడవులలో ఉండాల్సినవన్నీ ఊర్లలోకి వస్తాయి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే బేసికలీ మళ్ళీ ఫారెస్ట్ని కాపాడాలి.